నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో నవంబర్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం? సో మనం నవంబర్ మాసంలో ఉన్నామండి. ఫస్ట్ 20 days కార్తీక మాసంతో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ టైంలో విష్ణు ఆలయాలు దర్శించిన, విష్ణువుకి సాష్టాంగ ప్రణామం చేసిన, శివునికి అభిషేకం చేసిన సమస్త దోషాలు పోయి పుణ్యాత్ములు అయిపోతారు. దోషాలన్నీ పోతాయి, కంటామినేషన్స్, మనలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ టైంలో ఎక్కువగా తిరుపతి కానివ్వండి, విష్ణు ఆలయాలు దర్శించుకోవటము, శివునికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవటం ఎంతో ప్రీతికరం, పుణ్యకరం. అందరు ప్రతి ఒక్కరు ఈ రాశి వాళ్ళు పర్టికులర్ గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు అక్టోబర్ మంత్, నవంబర్ మంత్ కొంచెం డిఫికల్టీస్ గా ఉంది. చాలా మంది కాల్స్ వచ్చేసాయి, జాబులు పోయాయండి, కొంచెం ప్రాబ్లమాటిక్. జాబ్ రిలేటెడ్ ఎక్కువగా ప్రాబ్లమ్. జనరల్ గా తులారాశి వాళ్ళకి బాగుంది హోల్ ఇయర్ అంతా. అయితే ఈ టైంలో లాస్ట్ మంత్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఈ నవంబర్ మంత్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా ప్రొఫెషన్ మ్యాటర్స్ లో, లేదా వీళ్ళకి చేత్తో వీళ్ళంతా వీళ్ళే కొన్ని ఏమంటారు ప్రాబ్లమ్స్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్ అనమాట. వీళ్ళంతా వీళ్ళే పోయి ప్రాబ్లమ్స్ ఎత్తుక్కొని ఎత్తున పెట్టుకుంటారు. ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ బాగుండాలా లేదా అన్నది వీళ్ళ చేతుల్లో ఉందని చెప్తే కరెక్ట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈ టైంలో, ఇలా రిస్కీగా ఉన్న టైంలో మనం క్లవర్ గా ఉండేసి అన్ని ఆధ్యాత్మికంగా కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా తులారాశిలో ఉంటారు. వీళ్ళకి 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది. ఒకటి గురు గ్రహం వీళ్ళకి టెంపరీగా 10వ స్థానంలో ఉండటం వల్ల ఒకటి. మిగతా కొన్ని గ్రహాలు మంత్లీ మారాయి ఉంటాయి. అవి వచ్చేటప్పటికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, మనకి ఈ గ్రహాలు చెప్పుకుంటూ ఉంటాం. శుక్ర, బుధ, సూర్య, కుజ గ్రహాలు, ఈ 4 గ్రహాలు వీళ్ళకి ఈసారి ఈ మంత్ లో గురు గ్రహం యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది. ఈ యొక్క గ్రహాలను బట్టి మనం చూస్తుంటే గురువు వల్ల ధనానికి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు సూర్యుడి వల్ల ధనం వచ్చే అవకాశము, స్థానాన్ని కోల్పే అవకాశం 2 ఉంటుంది. కుజుని వల్ల అగైన్ ధనచానంగా ఉంటుంది. ప్రాస్పరిటీ, దొంగతనాలు అవన్నీ జరిగి వీళ్ళకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ఫైనాన్షియల్ గా గెయిన్ ఉంటుంది, కానీ అనుకున్న విధంగా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ధన ప్రవాహం అయితే ఉండదు. శుక్రుడు ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి చక్కగా యోగ్యతనిస్తున్నాడు. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో ఎంజాయబుల్ గా ఉంటారు. ఎన్ని జరుగుతూ ఉంటాయి, మనం చేసేద్దాం అన్నట్లు వీళ్ళు ఈ యొక్క యాటిట్యూడ్ వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఈ మంత్ లో ఉంటుంది. మనకి లఘుగా మనకి మామూలుగా ఇన్ డీటెయిల్ గా మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళకి 2nd హౌస్ లో సూర్యుడు ఉండటం తోటి వీళ్ళకి హీనత్వం, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగత నిష్ఫలం కృషి వాణిజ్య వ్యక్తరాశి గతో అని చెప్తా ఉంటారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల హీనత్వం, వీళ్ళకి నీచ బుద్ధి వచ్చేస్తుంది. అప్పటిదాకా చాలా డిగ్నిటీగా ఉన్న వాళ్ళు ఏదేదో స్మార్ట్ వర్క్ చేద్దాం అనుకుంటుంటారు. దుష్ట సంసర్గ, దుష్టులతో దుర్మార్గులతో సమావేశం వెళ్ళిపోతాడు. మనస్తాప, ఆ తర్వాత మానసికంగా బాధపడతారు. అయ్యో ఇది చేసాం, అది చేసాం, ఇది చేయకుండా ఉండాల్సింది, అది చేయకుండా ఉండాల్సింది, ఇది చేసాం, అది చేసాం, తర్వాత బాధపడుతూ ఉంటారు. అలా వీళ్ళు పోయి చేసినా సాధించేది ఏముండదు. కృషి వాణిజ్య నిష్ఫలం. ఈ టైంలో అలా బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసుకున్నా, ఓన్ టాలెంట్ ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే దాంట్లో ఫలితం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 8th హౌస్ లో దృష్టి ఉండటం తోటి ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ బాధలు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటాయి. అయితే సూర్యుడితో పాటు కుజుడు కూడాను వీళ్ళకి సేమ్ 2nd హౌస్ లో ఉండటం, ఇది ఇంకా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. వీళ్ళకి ఏమంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజ అని చెప్తారు. అంటే వీళ్ళకి అసత్యం, దేహంలో బలం తగ్గిపోవటం, సతతం క్లేశ, ఎప్పుడు ఏదో ఒకటి మనసులో బాధపడే ఉండే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటుంది. కార్య వినాశం, ఏదైనా పని చేస్తే కలిసి రాదు. దీనితో పాటు ఒక పక్క ఎలా ఉంటే 2 పక్కల చెడు సహవాసాలు వచ్చేస్తాయి. సదా దుర్జన సంపర్క, మీ ముందు చక్కగా కూర్చొని రకరకాల ఇష్టమైన మాటలు చెప్పి, రకరకాల ప్రే చేసి మిమ్మల్ని ఏదో విధంగా మీ దగ్గర తీసుకొని పోవడానికి, మిమ్మల్ని చెడగొట్టడానికి ప్లానెడ్ గా వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. పాపం వీళ్ళు కూడా అమాయకంగా పోయి వాళ్ళ పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్లు
వాళ్ళు ప్లానెడ్ గా ఉంటారు, వీళ్ళు పాపం ఏదో సింపథెటిక్ గా ఉంటారు, తర్వాత వీళ్ళు బాధపడతా ఉంటారు, భయం కొలిపే సిచ్యువేషన్ లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైం వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తులారాశి పేరులోనే తులా ఉంది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, చాలా మంది లాయర్లు, అడ్వకేట్లు, నా క్లయింట్స్ ఎక్కువగా ఈ రాశిలోనే ఉంటారు. చాలా మంది పొలిటీషియన్ కూడా ఉంటారు, చాలా వెయిట్ బ్యాలెన్స్డ్ గా ఉంటారు. సో కాబట్టి ఆల్రెడీ సహజంగా ఆ యొక్క బ్రెయిన్ ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ కొంచెం దుర్మార్గులతో వాళ్ళతో సహవాసం పెట్టే అవకాశం, భయపడే సిచ్యువేషన్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి బాగా రక్షించే ప్లానెట్ ఏంటంటేనండి శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో చాలా విషయాలు బాగుంటుంది. ఏ విధంగా అంటే అర్ధలాభం, ధనాలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, పరస్త్రీ సంగమం కదా, వీళ్ళు వేరే వాళ్ళతో బాగా మాట్లాడడానికి, లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ తో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అన్నోన్ పీపుల్ తో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యత్న కార్య లాభాశ్యాత్, ఏదైనా కనుక పనిచేస్తే విత్ రెస్పెక్ట్ మనం ఇందాక వాటిలో చక్కగా సక్సెస్ గా చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏమని చెప్తారంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ తో కలిసి హార్మోనియగా ఉండటానికి, ఎక్కడికన్నా వెళ్ళటానికి అనుకూలమైన టైం, ధనలాభం ఉంటుంది. ఏదైనా గనక పని చేస్తే ఇలాంటికి సంబంధించిన విషయాల్లో మనకేమంటారు లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమంటారు, ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు డైవర్ట్ అయిపోయేసి ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో వీళ్ళకి. బట్ ఓవరాల్ గా లాస్ట్ మంత్ ఈ మంత్ కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ చాలా బెటర్ గా ఉంటుంది. ఏ నక్షత్రాలు ఉంటాయి ఈ రాశిలో, వాళ్ళకి ఎలా ఉంటుంది స్పెసిఫిక్? చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. చిత్తా నక్షత్రం అంటే ఐశ్వర్య పదంగా ఉంటుంది, ధనలాభము, చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ సైడ్ లోకి నాశనము, నాశనము చూపిస్తూ ఉంటుంది. కలహము, నాశనం అంటే ఏదో ఒకటి వాళ్ళ తలపెట్టిన పని ఉంటే అది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. దానితో గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటుంది. కుజునికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే పోతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పార్టీలు ఫంక్షన్ అటెండ్ అవుతారు. వీళ్ళకి కూడా సేమ్ నాశనము, కలహము, గొడవలు చూపిస్తూ ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనం విషయంలో, ఐశ్వర్యం విషయంలో బాగుంటుంది, కానీ మిగతా అన్ని విషయాలు ఛాలెంజింగ్ గా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పని సరిగా రిజల్ట్ రాక నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరణము, ఇంతకుముందు ఏదైనా కానీ పని చేస్తుంటే అంతటితో కట్ అయి ఆగిపోతుంది, ముందుకెళ్ళిపోదు. తద్వారా మృత్యు భయం అంటే ఇంకా అసలు ముందేమో జరుగుతుందా, అసలు ఉంటామా లేదా, అసలు మన మనిషి అని కాదు ఇక్కడ మృత్యు అంటే సంస్కృతిలో మీనింగ్ వేరు అనమాట, అంటే ఆగిపోవటాన్ని మృతం అంటారు. సో ఇలా మృత్యు భయం అసలు ఫ్యూచర్ లో ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ లో, కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటివి కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, పర్టికులర్ గా వీళ్ళకి రాహు యొక్క ప్రభావంతో కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళు ఇండివిజువల్ జాతకాన్ని చూస్తే అందులో దోషాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసం గురుగారు? వీళ్ళకి పరిహారాలు చూసుకుంటే ఫస్ట్ కుజుడికి అనుకూలంగా లేరండి, సూర్యుడు కూడా అనుకూలంగా లేరు. వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేరు కాబట్టి చాలా విశేషం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇండివిజువల్ స్పెసిఫిక్ ఎవరికైనా జాబులో ఇబ్బంది పడుతూ ఉంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని తో పాటు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కొంతమంది ఇండివిజువల్ గా ఉంటే, భార్యాభర్తలు అన్యోన్యత ఉంటే వాటికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం. ధనానికి మెయిన్ ఎవరైనా కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే మనకి లక్ష్మీ స్తోత్రాలు రకరకాలు చాలా ఉన్నాయండి, హోమాలు ఉన్నాయి. కుబేర పాశుపత అభిషేకం ఉంది, మహాలక్ష్మి విశేష హోమం ఉంది, స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మధ్య చాలా మంది చేపించుకుంటూ ఉన్నారు, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలా ఇంకా ఏమైనా గనక కొంతమందికి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా గనక ఉంటే మనకి రీసెంట్ గా లాస్ట్ మంత్ కూడా 2 చేసాం. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, ఆయుష హోమము, ఆయుష సూక్తము ఇవన్నీ చేపించడం జరిగింది. ఇలా వాళ్ళకి ఎనీ ఛాలెంజ్ అంటే వాళ్ళకి కనుక ఛాలెంజ్ అని ఇది ఉంది అని మాకంటే హారోస్కోప్ చూసి ఏ తీవ్రతలో సమస్య ఉంది, దానికి కావాల్సిన రీజన్ ఏంటి ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడిపోతారు. అందులో తులారాశి వాళ్ళకి ఓవరాల్ గా బాగుంది. బట్ ఈ మంత్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉండి ఏదన్నా కనుక ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా సెన్స్ అయ్యి ఒకసారి పూజలు అవి చేయించుకుంటే వాళ్ళు బిజీగా ఉన్నా కానీ అఫ్కోర్స్ మేము చేయగలుగుతాం ఆన్లైన్ లో. అలాంటి వాళ్ళు మనకి కనెక్ట్ అయితే వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ అండి. తులారాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.